श्रीगुरुभ्यो नमः। हरि ओम्। విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. పరమ పవిత్రమైన ఈ స్కాంద పురాణంలో బ్రాహ్మఖండంలో సేతుమహిమ వేదవ్యాస మహర్షి మనకి గ్రంథ రూపంలో అందిస్తే సౌనకాదులు సూతుని ద్వారా వింటున్నారు, మీరు నా ద్వారా వింటున్నారు. అందులో భాగంగా అనేక తీర్థముల యొక్క ప్రశంస, వాటి మహిమ, వాటికి సంబంధించిన కథలు అవన్నీ యథాతథంగా జరిగినటువంటి వాటినే వ్యాసుడు అందించాడు. అందుకే వ్యాసుడు చెప్పాడు, ఇందులో ఎక్కడ రవ్వంత కూడా స్వకపోలము లేదు. స్వకపోలం అంటే కల్పించి రాసింది లేదు, నా సొంత పెత్తనంతో రాసింది లేదు. జరిగింది జరిగినట్టే మేము ముందు పెట్టానన్నాడు ఆయన. ఇవాళ మనం ధనుష్కోటి అని పేరు కలిగిన తీర్థానికి సంబంధించిన కథని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 24 తీర్థాలు ఉన్నాయని చెప్పాను కదా రామేశ్వర ప్రాంతంలో. ఆ శ్రీరామేశ్వర ప్రాంతంలోని ధనుష్కోటి మహిమ 34వ అధ్యాయంలో చెప్పారు. అత్యంత ప్రాచీన కాలంలో ఒక శ్మశానం ఉన్నది. అది కూడా ఉజ్జయిని నుంచి మహారాష్ట్ర వెళుతున్నటువంటి ప్రాంతంలో ఉన్న శ్మశానం అట. ఆ రోజుల్లో దాన్ని మధ్యప్రదేశం అని పిలిచేవారు. మధ్య అంటే నడుము, భూదేవికి అది నడుము వంటిది కనుక దానికి మధ్యప్రదేశం అని పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో చాలా శ్మశానాలు ఉన్నాయి, కానీ ఈశ్వరుడి లింగ ప్రతిష్ఠ కూడా చేయబడిన ఒక శ్మశానం ఉన్నది. ఆ శ్మశానానికి ఆ రోజుల్లో రుద్ర భూమి అని పేరు పెట్టారు. ఇప్పుడు వ్యవహారంలో శ్మశానాలన్నింటినీ రుద్రభూమి అంటున్నారు, కానీ శివలింగం కూడా శ్మశానంలో ప్రతిష్ఠింపబడితేనే దాన్ని రుద్రభూమి అనేవారు. అందుకే చూడండి, కొన్ని చోట్ల ఆ శ్మశానానికి వెళ్లే చోట శివపార్వతుల విగ్రహాలు పెడుతూ ఉంటారు, లేదా శివలింగాన్నైనా అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. శవాన్ని తీసుకుపోయేటప్పుడు, దహనమై తిరిగి వచ్చేటప్పుడు ఆ శివలింగ దర్శనం చేసుకుంటే
పాపం వెళ్ళిపోయిన వాడు ఉత్తమ గతులు కడతాడు. శ్మశానానికి రుద్రభూమిని పేరు, కానీ చెయ్యవలసిన స్మరణ మాత్రం రామనామము. అందుకే ఎవడన్నా ప్రాణం పోయినప్పుడు కాశీలో రామ్ నామ్ సత్యహై అంటారు. చిట్ట చివరికి మిగిలింది రామనామమే. ఈ మన పేర్లు ఏమీ మిగలవు. ఇవాళ ఉంటాం, మనం వెళ్ళిపోతాం, మనం ఎవరమో ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఎప్పటికీ ఉండేది రామనామం. అందుకని కాశీలో ఏ శవాన్ని మోసుకుపోతున్నా రామ్ నామ్ సత్యహై, రామ్ నామ్ సత్యహై అని తీసుకుపోతుంటారు. దుఃఖిస్తూ ఏడుస్తూ వెంటపడరు. ఇప్పుడు అసలు దుఃఖం పోయిందిలేండి. పూర్వకాలంలో ఎందుకో గానీ ఎవరన్నా పోతే తెగ ఏడ్చేవారు. తండ్రి పోతే నాన్నో అని ఏడ్చేవారు, తల్లి పోతే తల్లి అని ఏడ్చేవారు. ఇక భర్త పోతే చెప్పక్కర్లేదు. ఇక నేను ఎలా బతుకుతాను అని చీమిడి చీది పక్కకు వేసేవారు. పాపం కలియుగ ప్రభావం వల్ల అందరిలోనూ ఆత్మబలం వచ్చింది. ఆ మధ్యనైతే ఒక ఆవిడ ఏమందంటే, పోతే పోయాడంటే 5 కోట్లకి ఇన్సూరెన్స్ చేసి విరిగిపోయాడంటే అదంతా నాకే వస్తుంది, నామినీ నేనంది ఆవిడ. అదొక అదృష్టం. కారణం కొంత నా అనుమానం, ఈ పురాణాలు వినడం వల్ల శోకం తగ్గి ఆత్మబలమైనా వచ్చి ఉండాలి. లేకపోతే వ్యవహారం ఇంతే కదా అనేటటువంటి ఊహైనా వచ్చి ఉండాలి. ఏదైతేనే కొంత పూర్వంతో పోలిస్తే ఏడుపులు తగ్గాయి. అసలు ఉండదని కాదు కానీ పూర్వం ఒక మనిషి పోతే ఇక మన జీవితమే లేదన్నంత బాధ ఉండేదనమాట. అమ్మో చూసేవాడు కదా మా చిన్నప్పుడు. 3 ఏళ్ల తర్వాత కూడా పోయిన వాళ్ళని తలుచుకుని రాత్రి 12ంటికి ఏడ్చేవారు. అర్ధరాత్రి 12ంటికి గుర్తొచ్చేవన్నమాట. అందువల్ల ఎందుకు చెప్తానంటే, సాధ్యమైనంత వరకు ఎవరైనా ప్రాణం పోయిన తర్వాత వాళ్ళని తీసుకుపోతున్నప్పుడు రామనామ సత్యహై అంటూ రామనామ స్మరణం చేసుకుంటూ వెళ్ళడం మంచిది. శివనామం చేసుకోవడం మంచిది. శ్మశానంలో ఒక లింగమైన దర్శనమిస్తే ఆ లింగ దర్శనం వల్ల మరణించిన వాడికి ఉత్తర క్రియలలో లోపమొచ్చినా మృత్యువు పొందినటువంటి వాడు ఉత్తమ గతులు పొందుతాడు. ఇవాళ అందరం సక్రమంగా పిండ ప్రదానాలు చేయలేకపోతున్నాం. పూర్వంలాగా తద్దినాలు పెట్టలేకపోతున్నారు. కార్యక్రమాల్లో ఏవో లోపాలు ఉంటున్నాయి. ఈ లోపాలన్నీ పోవాలంటే, ఈ పాపాలు పోయిన వాడికి సద్గతులు కలగాలంటే ముందు వెళ్లిన శ్మశాన భూమి బాగుండాలి. అందుకని అక్కడ ఒక శివలింగాన్ని పూర్వం ప్రతిష్ఠించేవారన్నమాట. అటువంటి ఒక రుద్రభూమిలో 2 మిత్రులు ఉండేవారట. ఆ 2 మిత్రులు చాలా ప్రాణానికి ప్రాణంగా కలిసి ఉండేవారట. ఎప్పుడు శ్మశానంలోనే మకాం పెట్టారట. ఒకళ్ళు శ్మశానంలో ఉన్న ఈ చెట్ల కింద ఉన్న కన్నాల్లో దాక్కునేవారట. ఒకరేమో చెట్టు మీద దాక్కునేవారట. చెట్టు కింద ఉన్న కన్నాల్లో, బొరియలలో కన్నాల్లో దాక్కున్నటువంటి ఆయన పేరు నక్కగారు, శృగాలం, ప్రొఫెసర్ నక్కారావు గారు. చెట్టు మీద దాక్కున్నవాడు కోతి అనమాట. ఈ విధంగా ఒక కోతి నక్క శ్మశానంలో స్నేహం చేసి, వాడికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉందండి. అందుకని తెలుగులో మాట్లాడుకునేవట. తెలుగు అంటే నా ఉద్దేశం మానవ భాష. తెలుగు అంటే మనం మాట్లాడుకునే తెలుగు అనుకోద్దులేండి. ఆ రోజుల్లో ఏ భాష ఉందో మనకి తెలియదు కదా, తెలుగు ఉందో సంస్కృతం ఉందో మనకి తెలియదు కదా. మానవ భాషలో మాట్లాడుకునేవటవి. కారణం పురాపి మానుషే భావే సఖాయౌతౌ బభూవతు. పూర్వకాలంలో మానవులుగా ఉన్నప్పుడు కూడా ఈ 2 స్నేహం చేసుకున్నాయి. ఇవాళ ఒక నక్క, ఒక కోతి రూపంలో ఉన్న ఇవి ఒకానొక జన్మలో మానవులు. మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా ఈ 2 స్నేహంగా ఉండేవిట. ఏవో పాపం చేసి చచ్చాక అందులో ఒక స్నేహితుడు నక్కయ్యాడు, ఒకడు కోతి అయ్యాడనమాట. పూర్వజన్మ కొంచెం గుర్తుందో ఏమిటో మరి తెలియదు కానీ ఈ జన్మలో కూడా వాళ్ళు స్నేహితులయ్యారు. వీళ్ళు మానవ భాషలో మాట్లాడుకుంటూ ఉండేవారు. పరమసఖ్యంగా ఉండేవారట. నక్కేమో శవాల్ని పాతిపెట్టిన చోటుకి వెళ్ళి, అలా పాతిపెట్టినటువంటి వాళ్ళు వెళ్ళగానే ఆ సమాధులు తవ్వేసి అందులో ఉన్న పీనుగులు పీక్కు తినేది. ఒకవేళ తగలబెట్టేశారు అనుకోండి శవాన్ని, అందులో మాంసముద్రలు కొంత ఎంత కాదనుకున్నా చెదురుతాయి, అవి పీక్కునేది. లేదా చల్లారిపోయాక ఎముకలు నాక్కునేది. అప్పుడప్పుడు కొంతమంది చితికి నిప్పు పెట్టి వెళ్ళిపోయాక ఆ చితి మీద వాళ్ళు వెళ్ళగానే నీళ్లు పోసేసేది. ఇది అప్పుడు ఏమవుతుంది, ఆ శవం సగం సగం కాలుతుంది. ఆ కాలిన మాంసం చాలా రుచిగా ఉండేదట నక్కకి. అందుకని చల్లారిన తర్వాత, ఎందుకంటే వేడిగా ఉన్న మాంసం తిట్టేవాళ్ళి నోరు పాడైపోతుంది, దంతాలు ఊడిపోతాయి. అందుకని కొంత చల్లవారిన తరువాత ఆ మాంసం పెక్కు తినేది. అలాగే కోతిగారు కూడా
శవాల కోసం పిండాలు వేసినవి, ఈ బియ్యం వేసినవో లేకపోతే పప్పులు వేసినవో కొంతమంది మరవరాలు అవి దొలుతారుగా, అవి ఎరుగు తినేసేది. ఏమీ దొరకనప్పుడు చెట్టు మీద కూర్చుని పళ్ళు అవి తింటూ ఉండేది. ఈ కోతి దగ్గర కొంచెం క్రూరత్వం ఎక్కువ, అందుకని పక్షుల్ని అప్పుడప్పుడు చంపేసేది. చెట్టు మీద ఉన్న పక్షులు పిట్టలు గూళ్ళు పెట్టుకుంటే గూళ్ళు లాగేసేది, మెడలు విరిచేస్తూ ఉండేది. చిన్న చెత్తగా జంతువులు వస్తే వాటిని భయపెట్టేది. ఇలా ఈ రెండు కొంతకాలం గడిపాయి. ఈ రెండు స్నేహంగానే ఉండేవి. ఒక రోజున నక్కతోటి కోతిలా అంది. ఏదో పూర్వజన్మ సుకృతం మళ్ళీ గుర్తుకొచ్చినట్టుంది. అందుకని ఏమన్నది, శృగాల పాతకం పూర్వం కిమక హర్షీహి సుదారుణం. నక్క నక్క, మన ఇద్దరం ఇంతకాలం నుంచి స్నేహంగా ఉంటున్నాం, ఏం పాపం చేసి నువ్వు ఇలా నక్కయ్యావో తెలుసుకోవాలని నాకు కోరిక కలిగింది. శ్మశానంలో శాశ్వతంగా మకాం పెట్టడం ఒక దౌర్భాగ్యమే. కళ్ల ముందు ఎన్నో శవాలు కాలిపోతూ ఉంటే ఆ శవాల్లో ఉన్నటువంటి ఎముకలు నాక్కోవడం అదో దరిద్రం. కుళ్ళిపోయిన మాంసం పీక్కు తినడం అది దౌర్భాగ్యమే. పూతి గంధం వచ్చా, దుర్వాసన పీల్చుకుంటూ ఉండడం ఇంకా అదొక దరిద్రం. ఇవన్నీ పాపాల వల్ల వస్తాయి. ఇవన్నీ ఏ పాపం వల్ల నీకు సంక్రమించాయని అడిగిందిట. శ్మశానంలో శాశ్వతంగా మకాం పెట్టడం అంటే అది మరి కర్మయోగమే కదా. పైగా శ్మశానంలో ఎవరన్నా సెంటు వాసన వస్తుందా, తులసి మాలల వాసన వస్తుందా? రాదు కదా. పూతి గంధం వస్తుంది. కుళ్ళిపోయిన శవాల కంపుని, దుర్వాసనని పూతి గంధము అంటారన్నమాట. పరమ భయంకరంగా ఉంటుంది ఆ దుర్వాసన. అందులో కొన్ని ఎముకలు మరీ దుర్వాసన వస్తాయి. ఎండిపోయిన చేపలు, ఎండిపోయిన ఎముకలు, కపాలాలు ఆ వాసన పీలుస్తూ అతి దరిద్రమైన నీచమైన మాంసం తింటూ బతుకుతున్నావు నువ్వు. ఏదన్నా జంతువు అలికిడైతే కంగారు పడి బొరియల్లోకి, కన్నాల్లోకి దాక్కుంటూ పోతూ ఉంటావు. ఆ శ్మశానంలో చెట్ట కింద కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలని ఇదే చేసుకుంది. ఎలక్ కన్నాలు అంటే కన్నాలు. నక్కలు ఎప్పుడో బొక్కల్లో దొరుకుతాయని ఏమిటో తెలియదు. నక్కలు బొక్కలు వెదుకును, తక్కువ మునుదుండు వెదుకు తప్పులే ఎప్పుడు నన్ను సుమతీశతంలో పద్యం ఉండేది. నక్కలు ఏం చేస్తాయి, సాధ్యాన్ని దొరికి కన్నాలు వెతుక్కుని అందులో ఎలకలున్నాయా, పీతలున్నాయా, ఎముకలున్నాయా అని వెతికి వాటిని బయటికి లాక్కొచ్చి తింటూ ఉంటాయి. చిన్ని చిన్ని జీవుల్ని తినేస్తూ ఉంటాయి. అలాగే నీచుడు ఎంతసేపు ఎంత మంచి చేసినా మంచి కాకుండా చెడ్డే వెతుకుతాట. అందుకని ఈ కోతి, నువ్వు ఏ పాపం చేసావు, ఇలా నక్క అయ్యావు, ఈ నీచమైన ఆహారం తింటున్నావు, నీచంగా జీవిస్తున్నావు అని అడిగింది. అప్పుడు నక్క ఇలా అన్నది, నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, జరగబోయేది తెలియదు, నీ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నిన్ను చూస్తే ఎందుకో ఆత్మీయుణ్ణి చూసినట్టుగా ఉంది. అందుకే నీతో నా కష్ట సుఖాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకని చెబుతున్నాను, నేను పూర్వజన్మలో వేదం చదువుకున్నవాడిని, ఒక పండితుడి. వేద శర్మ అని నాకు పేరు. వేద శర్మాభిదో విద్వాన్ సర్వకర్మ కలాపవిత్. అన్ని రకాల పనులు చేసిన వాడిని నేను. వేద శర్మ అని ఆ జన్మలో పేరు. ఓసారి మా ఇంటికి ఓ పేద బ్రాహ్మడు వచ్చాడు. బాబు, ఆకలికి మాడిపోతున్నాను, నాకు కాసిన బియ్యం ఇమ్మంటే ఒక తూమెడు బియ్యం ఇస్తానన్నాను. తూమెడు బియ్యం అంటే ఇంచుమించుగా ఒక 6 బస్తాల బియ్యం. 6 బస్తాల బియ్యం ఇస్తాను అన్నట్ట. సరే ఇవ్వండి అన్నాడు ఆయన. ఇస్తానన్న కాసేపటికే ఇతనికి మనస్సు మారిపోయింది. అయ్యయ్యో, చూస్తూ చూస్తూ 6 బస్తాల బియ్యం ఎలా ఇస్తాం అనుకుని రేపురా అన్నట్ట. పాప ఈయన మర్నాడు వచ్చాడు మళ్ళీ. ఆ రోజంతా తిండి లేక వాడిపోయాట పేదవాడు. వీడేదో బియ్యం ఇస్తాడు కదా అని ఇంకో చోటుకి వెళ్ళి ప్రయత్నం చేయలేదు. సాధారణంగా ఎవరైనా ఏదైనా ఇస్తారంటే మనం నమ్ముతాం కదా. దానం చేస్తాను అని అవతలవాడు మాట ఇస్తే ఆ మాట మీద నమ్మకంతో మనం ఏం చేస్తాం, పనులు మొదలు పెడతాం. తీరవాడు దానం చేయకపోతే ఈ పనులు పాడైపోతాయి. అలా ఎంతో మంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారండి బాబు. పాప పేద బ్రాహ్మడు ఉండేవాడు. నేను ఎరిగి ఒంగోలు దగ్గర ఒకసారి ఉపన్యాసానికి వెడితే అక్కడ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు. అనగానే ఆ రోజుల్లో నాకు తోచింది నేను ఇచ్చాను. ఇంకోటి ఎవడో, ఎందుకయ్యా నీకు స్లాబ్కి డబ్బులు ఇచ్చేస్తానన్నట్టు. ఆయనకి స్లాబ్కి డబ్బులు ఇస్తాడు కదా అని మొత్తం స్లాబ్కి కావాల్సిన సెంటరింగ్ పెట్టించేసుకున్నాడు, సిమెంట్ అవి అప్పు తెప్పించేసుకున్నాడు. తీరా అవతలవాడు ఇవ్వలేదు. అంటే ఆ రోజుల్లో ఒక స్లాబ్కి 25,000 30,000 అంతకంటే ఎక్కువ అవ్వలేదు.
ఆ 30,000 అప్పు అయిపోయింది. తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ మనిషి ఎంత యాత్రపడ్డాడో నాకు తెలుసు. ఏదో నాకు తోచి తలకో వ్యక్తి చేత కొంత కొంత దానం చేయించాను. మొత్తం మీద ఏడాది తర్వాత ఆ గండంలోంచి బయటకు వచ్చాడు. అప్పట్లో మా పీఠం తరపున 9,000 ఇచ్చాం. 9,000 అంటే వాళ్ళు దాదాపు 90,000 కంటే ఎక్కువ. ఏడాదికి రేట్లు పెరిగిపోతున్నాయి కదండి. ఒకప్పుడు ఒక 12 ఏళ్ల క్రితం 9,000కి ఇప్పటికీ అసలు సంబంధం అది. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ₹1,00,000 అంటే 3 అంతస్తుల బిల్డింగ్ వచ్చేది. ₹1,000 జీతంలో నేను జాయిన్ అయినప్పుడు అందులో ₹200 నాకు మిగిలేది. ₹1,000కి 93లో. ఇప్పుడా అసలు కోట్లకు అర్థం లేదు. రోజులు ఆగేయడమే. ఎక్కడ నువ్వు స్థలం కొన్నావంటే కమిషనర్ వాడికే ఇవ్వాల్సింది 10 లక్షల దాకా. మధ్యలో వీళ్ళని దళారులు అంటారే, ఇంగ్లీష్లో చక్కగా బ్రోకర్స్ అంటారు. వాడే లాగేస్తాడు 10 లక్షలు. అటో 10 ఇటో 10. ఇంకా నువ్వేం కడతావు, ఇల్లేం కొంటావు. అందుకే ఈ బాధపడలేక అందరూ కూడా బెత్తడి కొంపల్లోకి కంపార్ట్మెంట్లు అనే పేరుతో ఉన్న అపార్ట్మెంట్లో కడుతున్నారు. అన్నీ మారిపోయే వ్యవస్థ. ఓ అరటిపళ్ళు గెల కొనలేము ఇవాళ, ఓ పుస్తకం కొనలేని స్థితి వచ్చేసింది. అలా అయిపోయింది. ఏదో భగవంతుడి దేవలు ఏదో మీరంతా సుఖంగా బ్రతుకుతున్నారు. అలాగే సుఖంగా బ్రతకండి. చక్కగా జూబిలీ హిల్స్ లోనో బంజారా హిల్స్ లోనో కనీసం 200 గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకునే స్థితి మీకు వచ్చుకాక. ఎందుకు చెప్తానంటే, ఇస్తాము అని ఎవడన్నా ఒక మాట నాకు ఇవ్వకపోతే ఈ ఇచ్చే డబ్బు మీద ఆశ పెట్టుకుని పని మొదలు పెట్టుకున్నవాడు హతాశుడైపోతాడు, దెబ్బతింటాడు, బాధపడతాడు. నీకు 6 బస్తాల బియ్యం ఇస్తాను అన్నాడు వీడు. ఆ పేదవాడు ఏం చేసేట, 6 బస్తాలు వస్తాయి కదా అని ఆశ పెట్టుకుని ఇంకా పూట ముష్టికెళ్ళక, పొన్లే ఒక్క పూట ఉపవాసం ఉంటే ఉన్నాం, రేపు 6 బస్తాలు వస్తాయి, ఈ 6 బస్తాల బియ్యంతో నేను, నా భార్య, 2 పిల్లలు సుఖంగా బతకచ్చని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పూట ఉపవాసం ఉన్నాడు. భార్య అంతటి అప్పటికి, ఏమయ్యా రేపు ఎప్పుడో 6 బస్తాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటే పొట్టమాడి చస్తామేమో, ఇంకో చోటకెళ్ళి 1 కేజీ బియ్యం అడిగి తీసుకురావచ్చు కదా, ఆ మాత్రం ఏ రాజారెడ్డి గారి ఇంటికి వెళ్ళినా 2 కేజీలు ఇవ్వకపోతారా అంటే, లేదులే రాజారెడ్డి గారి ఇల్లు దూరంగా ఉంది, ఆ ఇంట్లో వచ్చి ఇక్కడికి వెళ్ళి రావడం కష్టం, కాబట్టి రేపే వెళ్ళి 6 బస్తాలు తెస్తానన్నాడు. పాపం మర్నాడు పొద్దుటే వచ్చి కూర్చున్నాడు. వేదశర్మ గారు పేద బ్రాహ్మణ్ణి 6 బస్తాలు ఇస్తానన్నారు, ఇవ్వండి అని అడిగితే, నేనెక్కడన్నానండి, 6 బస్తాలు అనలేదే, 6 అన్నాను, నువ్వు బస్తా అనుకున్నావేమో, నా ఉద్దేశం 6 సోలలు అన్నట్ట. వీడికి మతిపోయింది. బస్తా ఎక్కడ, సోల ఎక్కడ? సోల అంటే ఇంచుమించుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే 1/4 కేజీ. 6 బస్తాలు 6 పావు కేజీల్లోకి వచ్చేయట. 4 పావు కేజీలు అయితే 1 కేజీ అంటే 1.5 కేజీ బియ్యం అన్నట్ట. ఈ వచ్చిన ఆయన బుర్రలా పీక్కుని 6 బస్తాలు ఇస్తానన్నారండి వీరు, అందుకే ఎదురు చూస్తూ నిన్నంత పస్తున్నాం చస్తున్నాం, అయినా మీకోసం పొద్దున్నే వచ్చాను, ఇదేం అన్యాయం అండి అన్నట్ట. ఏమయ్యో అంటే అసత్యం ఆడేవాడి కింద కనపడుతున్నానా, నేను ఆ మాత్రం చదువుకున్నవాడినే అన్నట్ట. సరే అవతల వాడితో వాదన ఎందుకు, ఏదో డాష్ పెళ్లికి డాష్ కట్నం అన్నారు అంటే సచ్చినాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నారు, 6 సోళ్ళే ఇవ్వండి అన్నట్ట. నిజంగానే వాడు ఎవడో చచ్చిపోయాడండి, వాడికి పెళ్లి చేసేసట. అదిగో వాడు పడుకుని ఉన్నాడండి, వాడే పెళ్లి కొడుకండి అంటే అవతల వాడు ఎలా కళ్ళు మూసుకుపోయేది లేదు. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడండి, ఏం బాగుంటాడు, వాడు పడుకుని ఉన్నాడు. కట్నం ఏమంటారంటే, వాడు ఎలాగో తెచ్చాడు కదా, తోచిన కట్నం ఇయ్యి అన్నట్ట. వాడు 25,000 ఇచ్చాట. 25,000 ఇచ్చుకు పోయాక పెళ్లి కొడుకు గారు మా ఇంటికి రండి అంటే వాడే వస్తాడు, పాడి మీద పడుకోబెట్టారు. అందుకని అప్పటి నుంచి చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఓ సామెత అనమాట. కనీసం ఆ 1.5 కేజీ బియ్యం ఇవ్వండి అంటే సాయంత్రం రా అన్నట్ట. వీడికి మతిపోయింది. 1.5 కేజీ బియ్యానికి సాయంత్రమా? సాయంత్రం వచ్చాక మళ్ళీ ఏమంటాడో అనుకుని, ఏమండి ఎందుకైనా మంచిది గోడ మీద సాయంత్రం 6 సోలలు ఇస్తానని ఒక మాట రాయండి అన్నట్ట. దాంతో వీడు కోపం వచ్చింది. అంటే నా మాట మీద నమ్మకం లేదా? 6 సోలలు నీకు దానం ఇస్తున్నానా, అప్పుగా ఇస్తున్నానా, లేక నేను నీకు అప్పు ఉన్నానా? అప్పు వసూలు చేసుకోవడానికి వచ్చినట్టుగా గోడ మీద రాయమంటావా? ఇచ్చేది లేదు, పో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్ట. ఇవ్వలేదు చివరికి. కేవలం గోడ మీద రాయమన్నందుకు అంత కోపం వచ్చింది. ఆయన చెప్పుకొచ్చాడు. ఓ బ్రాహ్మడు ఏడుస్తూ నా దగ్గరకు వస్తే ఇస్తానని తర్వాత మాట తప్పి తక్కువగా ఇస్తానని ఆ తక్కువ కూడా ఇవ్వక కోపగించి పో అన్నాను. ఆయన ఏమనలేదట పాపం, వెళ్ళిపోతున్నవాడు. ఆ పేదవాడు ఇలా చూసి కళ్ళు చెమరుస్తూ ఉండగా వెళ్ళిపోయాడు.
అతని మనస్సులో ఏమనుకున్నాడో కూడా తెలియదు. అది జరిగిన కొద్ది రోజులకే నా శరీరంలో ఏదో తెలియని బాధ కలిగింది. ఒళ్ళంతా భగభగ మంట వచ్చేది. కడుపులో జలోదరం అనే రోగం పట్టుకుంది. లోపలంతా నీరు పట్టేసింది. కడుపులో నీరు పట్టి మంచినీళ్లు తాగిన అరక్క వాంతి చేసుకునేవాట. భయంకరమైన గ్యాస్ ట్రబుల్ పట్టుకున్నది. చివరికి సర్వనాశనం అయిపోయాను. ఒక దుర్ముహూర్తంలో చచ్చిపోయాను. ఆ చచ్చిన వెంటనే నా శరీరాన్ని ఈడ్చేశారు శ్మశానానికి మా ఇంట్లో వాళ్ళు. అనంతరం నరకానికి పోయాను. ఎన్ని జన్మలు ఎత్తానో నాకు గుర్తులేదు. చివరికి ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు నక్కనై పుట్టాను. ఇక్కడ చెప్పారు, ఇస్తానని మాట తప్పితే అవతల వాడి మనస్సుకి ఎంతో బాధ కలిగితే అటువంటి వాడు ఇలా నక్కై పుడతాడు. ప్రతిశ్రుత్య దురాత్మానః న ప్రయచ్ఛంతి ఏ నరాః కపే శృగాలయోనింతే ప్రాప్నువంత్యతి కుత్సితాం. ఏదైనా వస్తువు ఇతరులకు ఇస్తామని మాటిచ్చి, దానం చేస్తామని మాటిచ్చి, మాట తప్పి దానం చేయకపోతే అటువంటి వాడు వచ్చే జన్మలో నక్కై పుడతాడు. ఇదే శ్లోకం యథాతథంగా గరుడ పురాణంలో కూడా ఉంటుంది. అందుకే గరుడ పురాణంలో చెప్పారు, మాట ఇచ్చి మాత్రం తప్పకండి, కుదరకపోతే కుదరదని చెప్పేయండి, లేదా నాకు తోచింది ఇస్తానని చెప్పండి. అంతేగాని మీకు 25 లక్షలు ఇచ్చేస్తానని మాట ఇచ్చి ఆ తర్వాత ఇవ్వకపోతే మాత్రం గ్యారంటీగా ఇదిగో ఇలాగే నక్కై పుడతారు. ఆ నక్కై పుట్టిన తర్వాత ఏం పాపాలు చేస్తారో తెలియదు. కేవలం ఒక జన్మ కాదట, అనేక జన్మలు నక్కగా పుట్టి పుట్టి గిట్టి చచ్చి మళ్లీ నరకాల పాలవుతూ ఉంటారు. కాబట్టి మాట ఇస్తే నిలబెట్టుకోవలసింది. తొందరపడి మాట ఇవ్వడం, ఆ తర్వాత ఏడిపించడం, ఇవన్నీ మహాపాపాలు. ఎవడూ చూడకపోయినా దేవతలు చూస్తారు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ అని ఎందుకన్నాడు వేమన. నువ్వు మాటిచ్చి తప్పితే అది ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ శివుడికి తెలియదా? ఏదో ఒకనాడు ఆ పరమేశ్వరుడు నువ్వు చేసిన ఈ పాపాన్ని చూసి దానికి తగిన శిక్ష విధిస్తాడు. కానీ మహాపాపం చేసి నక్కగా అయినా ఏ కారణం చేతనో తెలియదు, కానీ నాకు పూర్వజన్మ గుర్తుకున్నది. నాకు ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకుందో తెలియదు. నేను ఒకప్పుడు చదువుకున్నాను, ఇచ్చిన మాట తప్పాను, దానివల్ల నరకానికి వెళ్ళాను, ఇప్పుడు నక్కనయ్యాను, నీచమైన తిండి తింటున్నాను అని నాకు గుర్తున్నది. నక్కని గనక ఆ మాంసం తినక తప్పదు, తినకపోతే కడుపు నిండదు, కుళ్ళు మాంసం తింటూ ఎముకలు నాక్కుంటున్నాను. కానీ అప్పుడప్పుడు కన్నంలో దాక్కుని ఏడుస్తూ ఉంటాను. ఎంత పవిత్ర జన్మ నాది, హాయిగా పద్మాకర్ గారు లాంటి వారు ఎదురుగుండా కూర్చుని పురాణం వింటూ నాగోల్లో కూర్చోవలసిన వాడి కదా. కర్మగాలి మాట తప్పి దానమిస్తానని చెప్పి మాట తప్పి ఆ మహాపాపం వల్ల ఇలా నక్కయ్యాను కదా అని ఏడుస్తూ ఉంటాను. కాబట్టి ఇస్తాను అంటే ఇచ్చి తీరాలి అని నక్క కోతితో పలికి ఇప్పుడు కోతిని అడిగింది. నన్ను అడిగావు బానే ఉంది, ఏ పాపం చేసి నక్కయ్యావని? నువ్వేం పాపం చేసి ఇలా కోతివయ్యావు? నువ్వు నాకు మిత్రుడివైనా నీలో ఉన్న లోపం నాకు తెలుసు. ఎందుకు హఠాత్తుగా నీ కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఎవడన్నా మనిషి వస్తే గీరుతావు, వాళ్ళ చొక్కాలు చింపుతూ ఉంటావు. ఈ చెట్ల మీద పిట్టలు గూళ్లు పెట్టుకుంటే ఆ గూళ్లు తీసి కింద పారేసి గుడ్లు కింద పాడగొట్టి పిల్లల్ని చంపేస్తూ ఉంటావు. పాపం కొన్ని పిట్టలు గూళ్లు పెట్టుకుంటాయండి, ఆ గూట్లో ఎంత గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు అప్పుడప్పుడే పిల్లలుగా మారుతూ ఉన్నప్పుడు ఆ గూడు పడగొడితే ఆ పిల్లలు కింద పడి చచ్చిపోవు. ఈ పిల్లల్ని కోతులు అప్పుడప్పుడు కిందకి తోసేస్తూ ఉంటాయి పిట్టగూడుల్ని. ఇలాంటి పిచ్చి పాపాలు చేస్తున్నావు నువ్వు. పక్షుల్ని హింసిస్తున్నావు, అడవిలో తిరిగే జంతువుల్ని హింసిస్తున్నావు, మానవుల్ని హింసిస్తున్నావు. ఆ హింసించిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు. ఇలా బాధపడడానికి గల కారణం ఏమిటి? ఏ కారణము చేత నువ్వు కోతివయ్యావని అడిగితే అప్పుడు ఆ వానరుడు ఇలా అన్నట్ట, నాకు పూర్వజన్మ గుర్తున్నది, నీ ఇలాగే నేను కూడా బాగా చదువుకున్నాను. విశ్వనాథో మమ పిత, మా నాన్నగారికి పూర్వజన్మలో విశ్వనాథుడు అని పేరు. మా పూర్వజన్మలో మా తండ్రి పేరు విశ్వనాథుడు. మమ అంబ కమలాలయ, మా అమ్మ పేరు కమలాలయ. వాళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు. వాళ్ళకి నేను కూడా కొడుగ్గా పుట్టాను. ఓయి నక్కారావు, నీకు గుర్తు లేదేమో, పూర్వజన్మలో కూడా మనిద్దరం కలిసే తిరిగాం. ఆ జన్మలో నువ్వు వేదశర్మవి, నేనేమో వేదనాథుణ్ణి. మనిద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం.
నాకు పూర్వజన్మ గుర్తుంది, నీకు అంత బాగా గుర్తులేదు. అందుకే మనద్దరం మిత్రులు అనే విషయం మర్చిపోయావు. పూర్వజన్మలో మానవులం కాబట్టి ఈ జన్మలో కూడా మానవ భాషలో మాట్లాడుకోగలుగుతున్నావు. నీకంటే నేను కొంచెం ఎక్కువ పుణ్యం చేశాను, నువ్వు కొద్దిగా పుణ్యం చేస్తే నేను ఎక్కువ పుణ్యం చేశాను. నువ్వు బియ్యం ఇస్తానని మాట తప్పావు, కానీ ఓసారి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కాసిన మంచినీళ్ళు ఇచ్చావు. ఆ మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం వల్లే నీవు నక్కగా పుట్టిన పూర్వజన్మ నీకు గుర్తుంది. నేను పాపాలు చేసిన ఓసారి ఒక గురుదేవుడు మనకు కనపడితే ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాను. గురువు గారికి ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్ల ఇన్ని పాపాలు చేసినా కోతిగా పుట్టిన పూర్వజన్మ, నీ జన్మ, నా జన్మ, రాబోయేవి కూడా గుర్తున్నాయి నాకు అన్నట్ట. ఇది గురు ప్రదక్షిణ వల్ల వచ్చిన పుణ్యం. పూర్వం ఒక గురువు గారు నాకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఇచ్చాడు. ఆ మంత్ర ప్రభావంతో శివుణ్ణి ఆరాధించాను. అందువల్ల ఏమైందనమాట, నాకు అతీత భావి విజ్ఞానమస్తి జన్మాంతరేపిచ. గడిచినవి గుర్తున్నాయి. పూర్వజన్మలు గడిచిన జన్మలు అంటారే అవి గుర్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న జన్మలో కూడా మనం ఏం చేస్తున్నామో నాకు తెలుస్తోంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఈ 3 రావడానికి గల కారణం గురుభక్తితో గురువునికి ప్రదక్షిణ చేసి ఆయన ఇచ్చిన శివమంత్ర జపం చెయ్యటమే. ఇక ఇప్పుడు చెబుతున్నాను విను, నేను కోతిని ఎందుకు అయ్యాను. పూర్వజన్మలో హాయిగా సుఖంగా గడుపుతున్న రోజుల్లో మా ఇంటి పక్కన ఓ పండితుడు ఉండేవాడు. ఆయన పౌరాణికుడు. ఆ పౌరాణికుడికి ఎవరో ఓ రోజున స్వయం పాకం ఇచ్చారట. ఆ స్వయం పాకంలో బెండకాయలు, దొండకాయలు, గోంగూర, తోటకూర ఉన్నాయి. ఆ రోజు మా ఇంట్లో కూరలు లేవు. మా ఆవిడ బజారుకి వెళ్ళి కూరలు తేంది. సరిగ్గా ఆ సమయానికే పక్కింట్లో ఆయన స్వయం పాకం అలా మోటిప్పాడు. అందులో తోటకూర, గోంగూర, దొండకాయ, బెండకాయ ఏవో కనపడ్డాయి. బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే కంటే ఇవి పట్టుకుపోతే బాగుండు కదా, రూపాయి కలిసి వస్తుంది అనిపించింది కర్మ. ఇంత గొప్పవాడికి కూడా ఆ బుద్ధి ఎందుకు పుడుతుందంటే అలా పుడితే ఒక్కొక్కప్పుడు అనమాట. అప్పుడు నేనేం చేశాను, గోమాయో తద్భవే శాకం బ్రాహ్మణస్య హృతం మయా. నక్క ఏం దిక్కుమాలిన బుద్ధి పుట్టిందో గాని ఆ సమయంలో బజారుకి వెళ్ళి దుకాణానికి వెళ్ళి కూరగాయలు తెమ్మని మావిడంటే గోడ దూకి అవతల ఆయన ఇంట్లోకి వెళ్ళి, పౌరాణికుడి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న కూరగాయలు అపహరించాడు. ఎంత చేశాను, అపహరించేది కూరగాయలు, శాకం, కాస్త తోటకూర, కాస్త ఏదో గోంగూర, ఓ దొండో బెండో వాడి మొహమండ ఏదో ఒకటి మొత్తం మీద ఇవి తీసుకుని ఆయనకి తెలియకుండా మూట కట్టుకుని పోయి మొత్తం కొట్టేయలేదు. ఆయనకు 1 కేజీ ఉంటే అదో 1/2 కేజీ లాక్కొచ్చాడు అంతే. అవి తీసుకుని వెళ్ళి గోడ దూకి ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఆవిడ బలి తొందరగా తెచ్చారండి కూర అంది. ఆ పూట సాంబారు పెట్టింది. అందులో మొత్తం తోటకూర, గోంగూర, బత్తల కూర, అన్ని కూరగాయలు వేసేసి శుభ్రంగా సాంబారు పెట్టింది. అప్పడాలు నంచుకుని సాంబార్తో భోజనం చేశాడు. తత్ పాపాత్ వానరోజాత. కేవలం ఆ పాపంతో నేను నరకానికి వెళ్ళి కోతిని పుట్టాను. అసలు ఎప్పుడూ పరద్రవ్యం అపహరించకూడదు. అందులో విప్రుడి ద్రవ్యం అసలు అపహరించకూడదు. ఆ విప్రుల్లో పౌరాణికుడి ద్రవ్యం అసలు అపహరించరాదు. తస్మాన్న బ్రాహ్మణ స్వంతు హర్తవ్యం విదుషావద. అందుకే బ్రాహ్మణ ధనాన్ని అపహరించకూడదన్నారు. ఆ మహాపాపంతో కోతిని పుట్టాను. కోతిగా పుట్టాక బతకాలి గనక ఎవరి చేతుల్లో ఏదైనా పండు ఉంటే ఆ పండు అపహరించడం మొదలెట్టాను. అప్పుడప్పుడు పిల్లలు అరటిపళ్ళు తింటూ ఉంటే వాళ్ళ మీద పడి ఆ అరటిపళ్ళు అపహరించడం మొదలెట్టాను. ఈ పాపం పెరిగి 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 ఇప్పటికి 100 జన్మలుగా కోతి జన్మే ఎత్తుతున్నాను నా కర్మయోగం వల్ల. మళ్లీ మళ్లీ పాపాలు చేస్తూనే ఉన్నాను. పాపం నుంచి విముక్తి పొందలేకపోతున్నాను. కుంభీపాక నరకం కూడా అనుభవించానని చెప్పాడండి ఆయన. పాపం 24వ శ్లోకంలో చెప్పాడు, బ్రహ్మస్వహరణాత్పాపి కుంభీపాకేషు పచ్యతే. బ్రాహ్మడి సొమ్ము అపహరించిన పాపంతో కుంభీపాక నరకానికి పోతారు. ఆ నరకం పొందాను. మీలాంటి వాడు కొత్తగా నేను చెప్పక్కర్లా. గురువుగారి పురాణం విన్నవాడికి కుంభీపాక నరకం అంటే ఏమిటో కొత్తగా చెప్పాలా? తెలియని వాళ్ళు ఎవరినో ఒకటి చేయొద్దండి. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం వాళ్ళకి చెప్పాలి. కుంభము అంటే కుండ. ఓ పెద్ద ఇనప కుండ ఒకటి తయారు చేసి
దాన్ని పొయ్యి మీద పెడతారు. పొయ్యి కింద కట్టెలు పెట్టి ఈ కుండని, ఇనప మూకుణ్ణి బాగా కాలుస్తారు. దాంట్లో నూనె పోస్తారు. మళ్ళీ నూనె అంటే ఏంటనుకుంటున్నారు? మంచి తాజా నూనె కాదు, నువ్వుల నూనె కాదు, వేరుశనగ పప్పు నూనె కాదు, నెయ్యి కాదు, మాంధాత కాలం నాటి కంపు నూనె, నిలవండి ఉన్న నూనె అనమాట. రోజు అందులోనే కొంతమంది చోట పకోడీలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల బడ్డీ కొట్ల మీద పకోడీలు వేస్తారు. ఆ నూనె ఎప్పటిదనుకుంటున్నారు? వాళ్ళ తాతగారి కాలం నుంచి అదే మూకుళ్ళు అదే నూనె. ఆ నూనె మరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మర్నాడు దాన్ని మరుగు తీస్తూనే ఉంటారు. కొత్త నూనె అందులో పోస్తూ ఉంటారు. ఈ పాత నూనె కొత్త నూనె కలిసిపోయి భలే కనబడుతూ ఉంటుంది ఎర్రగా. అందులో మళ్ళీ పకోడీ వేస్తాడు. ఈ నూనె మిగిలిపోయిందన్న అవతల పారిపోస్తాడేటి, పారిపోస్తే వాడలో బతుకుతాడు. మళ్ళీ ఈ నూనె మూకుడే మళ్ళీ పొయ్యి మీద పెడతాడు. మళ్ళీ అదే మరగబెడతాడు. అందులోనే పకోడీ వేస్తాడు. అందుకే తిన్నవాళ్ళంతా ఎంత నవనవల ఆడిపోతున్నారు. అలా నూనె కాచి కుళ్ళిపోయిన నూనెలు ఉంటాయి చూశారు. అటువంటి దరిద్రపు కంపుగొట్టి నూనె ఈ ఇనప మూకుళ్ళలో వేసి బాగా మరకబెట్టి మరిగిన తర్వాత ఈ పాపాత్మని తీసుకెళ్లి అందులో వేసేస్తారు. వాడు ఛీ అనే శబ్దంతో బజ్జీలాగా వేగిపోతాడు. మైసూరు బజ్జీ, చల్ల పుణుకు, అదేంటి మిరపకాయ బజ్జీ, ఈ మధ్యన మంచూరియా బజ్జీ, అలా వేగిపోతాడు. అలా వేగిన తర్వాత వాడిని మళ్ళీ ఏం చేస్తారు? చట్టం పుచ్చుకుని అలా పైకెత్తుతారు. పైకెత్తగానే వాడు యథాతథంగా అయిపోతాడంటే మళ్ళీ వాడి రూపం వాడికి వచ్చేస్తుంది. అప్పుడు వాడిని యమకింకర్లు అడుగుతారనమాట, నూనెలో పడినప్పుడు ఎలా ఉందిరా అంటే, హడిలిపోయానండి బాబా, వేడికి తట్టుకోలేకపోయాను, ఉడికిపోయాను, వేగిపోయాను, తల ప్రాణం తాక్కొచ్చింది, మళ్ళీ పైకి తీశారు మీరు, బతికిపోయాను నేను అన్నట్ట. బాగుందా, అయితే ఇంకోసారి వేయించమా అని మళ్ళీ వేస్తారు. వాడు వద్దంటున్నా మళ్ళీ వేయిస్తారు. వేయించినంతసేపు వాడు మళ్ళీ ఉడికిపోతాడు. ఉడికాక పైకి తీస్తే మళ్ళీ వాడి రూపం వాడికి వస్తూ ఉంది. ఇది నరకం అంటే. అదే భూలోకంలో మూకుళ్ళలో పడి వేగిపోతే ఇక చచ్చిపోతాం, మన రూపం మనకు రాదు. కానీ నరకంలో మళ్ళీ ఆ యాతనా శరీరం యథాతథంగా వస్తుంది. ఆ శరీరాన్ని మళ్లీ వేయిస్తూనే ఉంటారు. అదన్నమాట భయంకర బాధ అంటే, అదన్నమాట నరకం అంటే. అదేదో సినిమాలో చూడండి, పోలీసు ఆయన అందరినీ కూర్చోబెట్టి కర్రెత్తితే, బాబో ఎవరిని కొడతారో తెలియట్లేదు, ముందు నన్ను కొట్టేయండి అంటాడు. ఒరే నీ సంగతి తర్వాత చెబుతానని అక్కడి నుంచి కొట్టడం మొదలెడతాడు వాడు. వీటి మీద దెబ్బలు పడుతున్నప్పుడు బాబోయ్ అంటారే, దాంతోపాటు పక్కవాడికి కూడా భయమే, ఏ దెబ్బ పడుతున్నాను, అందుకని వాడు వడుస్తూ ఉంటాడు, వణుకొస్తూ ఉంటుందన్నమాట. నరకం అటువంటిదే. ఆ నరకంలో ఎన్నాళ్లు వేగుతాడో తెలియదు. ఇది కుంభీపాక నరకం అంటే. మీకు అలా నరకం చూడాలను అంటే చెప్పకుండా నా చెప్పులు ఎత్తుకుపోండి, చెప్పా పెట్టకుండా, నాకు తెలియకుండా నాకు ఇక్కడ ఎదురుగుండా పెట్టిన పళ్ళు పట్టుకుపోండి, నా కండువా పట్టుకుపోండి. కానీ మీరు పట్టుకెళ్ళరు, పుణ్యాత్తురు అడిగి పట్టుకెడతారు. కొత్త చెప్పులు ఇచ్చి మరీ పాత చెప్పులు పట్టుకెడతారు, లేదా పట్టుకెళ్ళరు. లేదా కొంపలు ములిగిపోవు, వచ్చే జన్మలో కుంభీపాకం రాదు, మళ్ళీ కోతి జన్మ రాదు. పాపం అలా అనుభవించింది ఈ కోతి. అనుభవించి చివరికి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎప్పుడు దొంగతనం, విప్ర సొమ్ము, అసలు ఏది దొంగతనం పనికిరాదు. అందులో విప్రుడి యొక్క సొమ్ము అసలు అపహరించరాదు. పండితుల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదండి. నిరంతరం నానాయాతన పడి ఇల్లు విడిచిపెట్టి వాకిలు విడిచిపెట్టి ఇన్ని పురాణాలు చెబుతూ ప్రపంచం అంతా తిరుగుతున్నాం కదా మేము. కేవలం సుఖాలే పొందాలనుకుంటే ఇవన్నీ విడిచిపెట్టి హాయిగా మేము సుఖం పొందొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఎన్నేళ్లుగా ఒక్కరోజు ఇంట్లో ఉంటున్నావా? గట్టిగా భార్యాభర్తల ముఖాలు చూసుకోగలుగుతున్నారా? పిల్లలు ఎవరో తెలియట్లేదే, మనవడు ఎక్కడ ఉంటాడో మనవరాలు ఎక్కడ ఉంటుందో చూసుకోలేకపోతున్నామే. ఎప్పుడు చూసినా ప్రిపరేషన్కి చదవడమే, ఎప్పుడు చూసినా వ్యాసాలు రాయడమే, ఎప్పుడు చూసినా ధర్మ సందేహాలు చెప్పడమే. ఇలా యావత్ ప్రపంచం తిరుగుతూ ఉంటే అటువంటి వాడిని, పౌరాణికుణ్ణి వీలుంటే సేవ చేసి ఆనంద పెట్టాలి. కానీ కిందేమో దిక్మాల యూట్యూబ్లో రే దిక్మాలాడ ఎందుకురా పురాణం అని కామెంట్ పెడితే అప్పుడు ఏమవుతుంది? ఈ కుంభీపాకంలో వేగిపోతావు. నీకు పురాణం నచ్చపోతే నోరు మూసుకుపో, అంతేగాని పిచ్చి కామెంట్ పెట్టకూడదనమాట. దొరికింది కదా యూట్యూబ్, దొరికింది కదా భాష అని తిట్టామా మహాపాపాలు అనుభవిస్తారు. పైగా అంతో ఎంతో మేము తెలియక చేసిన మహాపాపాలు కూడా మీరే అనుభవిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా అసలు నిందించకూడదు. అందులో వాళ్ళ సొమ్ము అపహరించడం మరీ పాపం. అందుకని ఇక్కడ చెప్పారన్నమాట, ఎప్పుడు బ్రాహ్మణాహ నావమంతవ్యాహ, విప్రులను అవమానం చెయ్యరాదు. తెలిసి కాని తెలియక కాని వారి సొమ్ము అపహరించరాదు. అసలు పూర్వకాలంలో మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకునేవారు కదండి. ఇప్పుడంటే కలియుగం ఇలా అయిపోయి కాంట్రాక్ట్లో కూడా మా దగ్గర ఎక్కువ లాగేస్తున్నారు.
కరెంట్ కనెక్షన్కి అలాంటి వాడి దగ్గర లాగేస్తున్నారు. ఈ పాపాలన్నీ అనుభవిస్తారు. ఇప్పుడు పుచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, 4 లక్షలు 5 లక్షలు ఏమీ ఉపయోగపడవు. ఇవి వీలుంటే ₹1 ఇవ్వాలి తప్ప నీకు దీనికి ఈ డబ్బు ఇయ్యి, నీకు ఈ పని చేసి పెడతాను ఈ డబ్బు ఇయ్యి అని అధికంగా లాగితే ధర్మం ప్రకారం తీసుకో. అన్యాయంగా లాక్కున్నవాడు ఎవడో బాగుపడినవాడు లేడు. న్యాయంగా ఎప్పుడు తీసుకోవాలి. ఓ గోడ కట్టావు, ఆ గోడకు అయ్యింది, నీకు ఎంత లాభమో అంతే తీసుకో. అంతేగాని మరీ ఒత్తిగా సగానికి సగం అందులో సిమెంట్ బదులేమో బూడిద కలిపేసి, గురువు గారి యొక్క పిల్లర్లో సిమెంట్ బదులుగా బూడిద కలిపేసి అక్కడ పిల్లర్ వేసేసి ₹10 అధికంగా లాగావా, 10 తరాలు నాశనం అయిపోతాయి. నక్క నేను ఆ విధంగా కూరగాయలు అపహరించి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పుడు కోతినయ్యాను. అదేం విచిత్రమో, ఏ జన్మెత్తుతామో తెలుస్తోంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ ఈ పాపం నుంచి ఎలా విముక్తి పొందుతామో తెలియట్లేదు నాకు. అదొక్కటి మాత్రం తెలియట్లేదట. అక్కడ చెప్పాడు, జ్ఞాతమస్తి నవేత్యేకం ఏతత్ పాప విశోధనం. అన్నీ తెలుస్తాయి కానీ పాపం నుంచి ఎలా విముక్తి పొందొచ్చో తెలియదు. అది తెలిస్తేనా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవాడిని. అప్పుడు ఈ కోతి జన్మ నుంచి విముక్తి పొందేవాడిని. ఇంతవరకు గడిచిన జన్మలు తెలిసాయిట. ఆ నక్క జన్మ తెలుసు, ఈ కోతి జన్మ తెలుసు, ఏ నరకాలు అనుభవించారో తెలుసు, ఇంకెన్ని జన్మలు ఎత్తాలో తెలుస్తోంది. కానీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా తెలుసుకోవాలో తెలియటం లేదు. ఏం చేస్తాం? నీకు జాతిస్మరణ ఉన్నది, నీ పూర్వజన్మ మాత్రమే తెలుసు, భవిష్యత్తు నీకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నీతో పోలిస్తే నాకు ఎక్కువ జ్ఞానం ఉన్నది. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ పూర్వజన్మలో స్నేహితులం కాబట్టి స్నేహితులంగా ఉన్నాం. నేను రోజు పరమేశ్వర ఎప్పటికీ నాకు ఈ జన్మ నుంచి విముక్తి అని ఏడుస్తూ ఉంటాను అని అన్నాడో లేడో ఈ కోతిరావు గారు, ఈ వానర్రావు గారు, వారి అదృష్టం బాగున్నదట. సింధుద్వీపుడు అని పేరు కలిగిన ఒక యోగీశ్వరుడు అక్కడికి వచ్చాడు. జీవులకి మేము పాపం చేశాం, దీని నుంచి ప్రాయశ్చిత్తం చేసుకుని బయటపడాలి అనే కోరిక దృఢంగా కలిగితే అప్పుడు భగవంతుడు ఒక మార్గాన్ని పెడతాట. పశ్చాత్తాపం లేకపోతే వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపం ఉంటే ప్రాయశ్చిత్తం ఉంది. నువ్వు చేసిన పాపానికి విముక్తి కలగాలంటే, ప్రాయశ్చిత్తం కావాలంటే ముందు నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యో ఎందుకు చేశాను, పొరపాటు చేశాననాలి. నేను పొరపాటు చేయను, కావాలనే చేశానంటే ఇంకా వాడికి విముక్తి లేదు. పాపం ఈ కోతికి నేను ఈ పాపం నుంచి విముక్తి పొందాలనే కోరిక రావడంతో అక్కడికి వచ్చాడు ఒక యోగి. ఆయన పేరు సింధుద్వీపుడు. భస్మోద్ధూలిత సర్వాంగ త్రిపుండ్ర అంకితమస్తక రుద్రాక్షమాలాభరణ శివనామాని కీర్తయన్. ఆ వచ్చిన యోగి శివయోగి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, మెడలో రుద్రాక్షలు ధరించాడు. ఆ మహానుభావుడి చేతిలో కూడా ఒక స్ఫటికమాల ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ బయలుదేరాడు. శివనామాని కీర్తయన్, శివుడి నామాలన్నీ శివ, శితికంఠ, గరళకంఠ, పార్వతీ వల్లభ అంటూ శివుడి నామాలు స్మరించుకుంటూ వచ్చాట. అతన్ని చూడడంతో ఎక్కడలేని ఆనందం కలిగింది ఈ కోతికి. నక్కా నక్క మన జాతకం బాగుపడింది, ఒక మహానుభావుడు విభూతి పూసుకున్న శివయోగేంద్రుడు ఇక్కడికి వచ్చాడు, మన ఇద్దరం ఆయన కాళ్ల మీద పడదాం, ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తగిన మార్గం ఆయన మాత్రమే చెప్పగలడు అని ఈ నక్కని వెంట పెట్టుకుని ఈ కోతి పరుగు పురుగునొచ్చి ఆ శివయోగి కాళ్ల మీద పడిపోయింది. నక్క కాళ్లు పట్టుకున్నది. ఇద్దరూ భక్తి శ్రద్ధలతో నమస్కరించారట. భగవన్ సర్వధర్మజ్ఞ సింధుద్వీప మహామునే ఆవాం రక్ష కృపాదృష్ట్యా విలోకయ ముహుర్ముదా. మహాత్మా మునీశ్వర, మా ఇద్దరిని రక్షించు. నిన్ను చూడడంతో ఇక మాకు పాప విముక్తి అయ్యిందని, మేము నరకం నుంచి విముక్తులమై ఉత్తమ లోకాలకు వెడతామని భావించాం, మమ్మల్ని రక్షించు రక్షించు అనగా ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి, మీ ఇద్దరి పూర్వజన్మ రహస్యం నేను కనిపెట్టాను. మీ ఇద్దరు
మహాపాపాలు ఏం చేయలేదు, కానీ అవి మిమ్మల్ని పట్టి పీడించాయి. కారణం చదువుకున్న వాళ్ళు అయ్యుండి కూడా మీరు పాపాలు చేయటమే. మీ ఇద్దరు చదువుకున్నవారు, అంతో ఎంతో వేదం చదువుకున్నవారు. ఓ పేద బ్రాహ్మడికి దానం ఇస్తానని ఇవ్వక మోసం చేసి అతన్ని హతాశుండి చేశాడు ఈ దుర్మార్గుడు. నక్కయ్యాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కడుపులా పట్టుకుని ఆకలికి మాడిపోతూ నిన్నేం అనలేక ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఓ బ్రాహ్మడు మీ ఇంటికి వచ్చి. 6 బస్తాల బియ్యం ఇస్తానని, ఆ తర్వాత మర్నాడు రమ్మని, అతను వచ్చాక 6 సోలల కింద మార్చి అది కూడా ఇవ్వక చీపు అన్నావు. అప్పుడు అతని కడుపు ఎంత నకనకలాడిందో తెలుసా, అతని మనస్సు ఎంత బాధపడిందో తెలుసా. అయినా నిన్నొక్క ముక్కం లేదు. అతడు నిన్ను తిట్టు ఉంటే కొంత నీకు పాప ప్రాయశ్చిత్తం అయ్యేది. కొంతమంది అండి మన వల్ల కష్టాలు పొందినా ఎదురు తిరిగి మాట్లాడరు, తిట్టరు, శపించరు. అలా శపించకపోతేనే ఇంకెక్కువ పాప అంటే మనకి. అవతలవాడు తిట్టేసిపోతే గొడవలేదు, కానీ తిట్టకుండా వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఆ పాపమే ఈ నక్క జన్మలో పట్టి పీడిస్తున్నది. ఇంకా ఈ కోతిగాడు, వాడు చదువుకున్నవాడే కదా, ఓ పండితుడు సొమ్మును తెలియకుండా అపహరిస్తాడా? అది ఎంత పాపమో తెలుసా? నాయనలారా, మీకొక యమస్మృతిని చెబుతాను వినండి అని ఒక అద్భుతమైన విషయం చెప్పాడు సింధుద్వీపుడు. పూర్వం ఒకప్పుడు నిత్యం అన్నదానం చేసే ఒక మహాత్ముడు ఉన్నట్ట. ఆయన రాత్రైనా పగలైనా ఏ సమయంలో వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాట. చాలా గొప్పవాడు, అన్నదాత. ఒక రోజున రాత్రి 12 గంటలకి ఒక అతిథి తీర్థయాత్రలు చేసుకుంటూ ఆయన ఇంటికి వచ్చాడు. వెంటనే భార్యను పిలిచి అన్నం వండు, అతిథి వచ్చాడు, ఎంత రాత్రి వచ్చినా వేడివేడిగా అన్నం పెట్టడం మన ధర్మం కదా, మనం ఎప్పుడు వేడన్నం పెట్టాం కానీ చద్దన్నం మనం తిన్నది పెట్టాం కదా, వండంటే ఆవిడ వండేసింది. ఈ అతిథిని కూర్చోబెట్టారు. అన్నం పెడదామని చూస్తే ఇంట్లో ఆకులు లేవు. కంచంలో తింటారా అని అడిగితే నేను యోగిని, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆకులోనే తింటానన్నట్టు ఆయన. ఈ రాత్రిపూట ఆకు ఎలా దొరుకుతుందని చూశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి అవతల పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి ఒక అరటి చెట్టు వీళ్ళ ఇంట్లో కొంచెం తొంగి చూస్తోంది. సాధారణంగా ఎక్కువ మంది గోడ దగ్గర అరటి చెట్లు వేస్తారు కదా. ఆ అరటి చెట్టు అవతల ఉంది, పక్కింటి వాళ్ళది. వీళ్ళ ఇంటి గోడ, ప్రహరీ గోడ లోపలికి కొంచెం ఆకు కనపడుతోంది. ఈ పూటకి ఈ అర్ధరాత్రి వేళ ఈ దొడ్లోకి ఉన్నటువంటి ఆకు కోస్తాను, ఈ ఆకులు అరిటాకులు అన్నం పెడతాను, రేపు పొద్దున్నే వెళ్ళి పక్కింటి వాళ్ళ దగ్గరికి అయ్యా రాత్రిపూట అన్నదానం కోసం ఒక అరిటాకు కోసుకున్నానని చెబుతాను, దానికి ఏదో డబ్బులు ఇచ్చేస్తాను అనుకున్నాడు ఈయన. ఈయన దొంగతనం చేయాలని చేయలే, కేవలం ఒక అతిథికి అన్నం పెట్టడానికి ఆకు కోశాడు. ఆకు కూడా పొద్దున్న వెళ్ళి చెబుదాం అనుకున్నాడు పాపం. అందుకని ఏం చేశాడనమాట, గోడెక్కి చాకుతోటి ఓ ఆకు కోసాడు, అరిటాకు. ఆకు కడిగాడు, అతిథికి వేశాడు, అందులో అన్నం పెట్టాడు. అతిథి కడుపు నిండా తిన్నాడు, పొద్దున్నే వెళ్ళిపోయాడు. కానీ కర్మయోగం వల్ల పొద్దున్న మర్చిపోయాడు ఆయన. అయ్యా రాత్రి మీ దొడ్లోను ఉన్నటువంటి ఒక అరటి చెట్టు ఆకు కోసానంటే చెబుదాం అనుకున్నాడు, మర్చిపోయాడు. ఇదే కర్మయోగం అంటే. పక్కవాడికి అది చెప్పలేదు. కొంతకాలం అయ్యింది. ఇతడు మహాపుణ్యం చేశాడు కదా. ఈ మహాపుణ్యం వల్ల యమధర్మరాజు గారు స్వయంగా ఇతని ప్రాణం పోగానే ఇతని ప్రాణం తీసుకుని నరకానికి తీసుకెళ్లాడు. ఇతడు తెల్లబోయి, అయ్యా ఎప్పుడు అన్నదానం చేశానండి, నిత్యం అన్నదానం చేసేవాడు యమలోకానికి వెళ్ళడని పద్మాకర్ గారు పురాణంలో చెప్పారు. ఆ మాట నమ్మాను నేను. అన్నదానం చేసిన వాడు కూడా నరకానికి రావాలా అంటే, నాయనా నువ్వు అన్నదానం చేసిన వాటి నిజమే, కానీ చెప్పా పెట్టకుండా పక్కింటి వాడి అరటి చెట్టులో నుంచి ఒక ఆకు కోసావు, ఆ పాపం పాపమే, పుణ్యం పుణ్యమే, అందువల్ల ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే, అయ్యో ఇప్పుడు గుర్తుకొచ్చిందండి నాకు, నిజమే అర్ధరాత్రి మా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, వాడికి అన్నం పెట్టడానికి పక్కింటి వారి యొక్క అరటి చెట్టు నుంచి ఒక ఆకు కోసానండి, పొద్దున చెబుదాం అనుకున్నానండి, చెప్పడం మర్చిపోయానండి అన్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా కదా నీకు? ఆ పక్కవాడికి నువ్వు చెప్పి ఉంటే ఈ పాపం నిన్ను అంటేది కాదు. చెప్పకుండా కోసుకోవడం దొంగతనమే. అందువల్ల ఆ దొంగతనం పాపం అనుభవించడానికి నిన్ను నరకానికి తీసుకొచ్చాను. నువ్వు చేసిన పుణ్యం కొండంత, పాపం సుంత. పాపం అనుభవిస్తావా ముందు, పుణ్యం అనుభవిస్తావా అంటే
పుణ్యం అనుభవించాక పాపం అనుభవించలేనండి, ముందు పాపమే అనుభవిస్తానన్నట్ట. అయితే పో అని భూలోకంలోకి ఒక తొండ కింద చేసి తోసేశాడు ఆయన. ఆయన భూలోకంలో తొండై పుట్టాడు. 10,000 సంవత్సరములు తొండ జన్మ అనుభవించి చివరికి అనుకోకుండా రామచంద్రుడు వారధి కొడుతూ పెడుతూ ఉంటే రాముడు దాని మీద ధనుస్సు ఎలా పెట్టాట. ఆ పెట్టడంతో తొండకి విముక్తి అయిపోయింది. అది నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళింది. కేవలం తెలియక, అది కూడా పొద్దున్న చెబుదాం అనుకుని పొరపాటున ఆకు కోసుకున్నంత మాత్రం చేత, అన్నదానం చేయడానికి ఆకు కోసుకున్నంత మాత్రం చేతనే 10,000 సంవత్సరాలు తొండ జన్మెత్తాడు ఒక బ్రాహ్మడు. అటువంటిది పక్కవాడి ఇంట్లోకి దూకి కూరగాయలు అపహరించావు, మరి ఆ పాపం అనుభవించద్దా? ఆ పాపం నువ్వు అనుభవించావు. ఇస్తానని మాట తప్పాడేమో ఒకడు, వాడు నక్కయ్యాడు. పక్కవాడి ఇంట్లోకి దూకి శాఖం అపహరించాడు ఒకడు, వాడు ఈ పాపం అనుభవించాడు. ఈ పాపాలు అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం చేసుకునేవా అన్నట్టు ఆయన. పాపం అప్పుడు ఆయన ఏడుస్తూ నక్కాను కోతిని సింధుద్వీప మహాయోగి కాళ్ళ మీద పడి, ఏమండి ఇంక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఎన్నాళ్ళైనా మేము ఇలాగ కోతిగా నక్కగా ఈ జన్మలు ఎత్తవలసిందేనా అంటే, లేకపోవటం పెట్టినైనా ఈ ప్రపంచంలో ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. అసలు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ఎటువంటి భయంకర పాపాలకైనా ప్రాయశ్చిత్త విధిని వేదవ్యాసులు వారు మనకు అందించారు. అవే తీర్థయాత్రలు. రామ సేతు అనే ప్రాంతం ఒకటి ఉన్నది. అక్కడ రామేశ్వర లింగం ఉన్నది. ఆ రామేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుని రామచంద్రుని యొక్క ధనుష్కోటి తీర్థంలో స్నానం చేసిన వాడు ఇటువంటి పాపాల నుంచి విముక్తి అవుతాడు. మీకు నిన్న కూడా చెప్పాను కదా, కోటి అంటే కొన. ధనుస్సు యొక్క చివర ఉంటుంది కదా, రాముడి విల్లుంది. ఆ విల్లుకి కింద కొన పైన కొన ఉంటాయి. ఆ కొన నేల మీద పెట్టడం వల్ల ఏర్పడిన తీర్థం కనుక దాన్ని ధనుష్కోటి అంటారనమాట. ఇదే కాసేపు ధనుస్సు అనుకోండి. ధనుస్సుకి పైన ఒక అంచు ఉంటుంది, మొన, కింద ఒక మొన ఉంటుంది. ఈ మొనలు కోటి అని పిలువబడతాయి. ఆ కోటి నేల మీద ఆనడం వల్ల దాన్ని ధనుష్కోటి అన్నారు. ఆ ధనుష్కోటి తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత ఇలా ఇస్తానని మాట తప్పిన పాపము, పక్కవాడి సొమ్ముని అపహరించిన పాపము రెండూ తొలగిపోతాయి. పూర్వం సుమతి అని పేరు కలిగిన ఒక ఆయన ఈ తీర్థంలో స్నానం చేసి కళ్ళు తాగిన పాపం నుంచి, కిరాతక స్త్రీతో కాపురం చేసిన పాపం నుంచి బయటపడ్డాడు. అలాగే మీరు బయటపడండి అనగానే, ఏది ఇంత కష్టంలో కూడా నక్కాను కోతిని ఆయనకి నమస్కరించి, ఏమండి ఎవడా అతడు? కిరాతక స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అతని పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగింది? ఆ సుమతి కథ చెప్పండి అనగానే, అయితే చెబుతున్నాను విను అన్నాడు ఆయన.